వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు మన టాపిక్ వాట్సాప్ పాలన గురించి। అసలు ఏంది ఇది, దీని కథ ఏంది, నాకు అర్థమైన విషయాన్ని మీకు అర్థమయ్యేలాగా వివరించే ప్రయత్నం చేస్తా। ఇక్కడ చూడండి 9552300009 కి జస్ట్ హాయ్ అని మెసేజ్ పంపిస్తే ఒక లింక్ వస్తుంది। ఆ లింక్ లో మీరు 161 సేవలు వినియోగించుకోవచ్చు। రాష్ట్రంలో ఇక వాట్సాప్ పాలన ప్రజల చేతుల్లో మన మిత్ర, దానికి మన మిత్ర అని ఒక పేరు పెట్టారు। సులభంగా ధృవపత్రాలు, ఆర్టీసీ, దేవాలయాల టికెట్లు సేవలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్। యాక్చువల్ గా ఇంతకు ముందు ప్రభుత్వంలో మనం గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తే ఒక పక్క లంచాలు, మరోవైపు ఏమో సార్ లీవ్ లో వెళ్ళాడు, సారు బాత్రూమ్ కి వెళ్ళాడు, సారు ఈ వారం రాడు, నెక్స్ట్ వీక్ రండి, లేదా సాయంత్రం 5:30 అయిపోయింది, లేదా ఆదివారము శనివారము అని తిప్పించుకునే వాళ్ళు। ఈ వాలంటీర్లు అయితే సరాసరి ప్రతి వాలంటీర్ జగన్మోహన్ రెడ్డి లాగా ఫీల్ అయ్యేవాడు। అప్పుడు వాటికి చెక్ పెడుతూ ఇప్పుడు వాట్సాప్ పాలన మన మిత్ర మీ చేతిలోకి తీసుకొచ్చారు నారా లోకేష్। ప్రపంచంలోనే తొలిసారిగా 161 రకాల సేవలతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ పాలనకు శ్రీకారం చుట్టింది। మన మిత్ర పేరుతో దీన్ని తీసుకొచ్చింది। అధికారిక వాట్సాప్ నంబర్ 9552300009 ను ప్రభుత్వము కేటాయించింది। ధృవపత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలికేందుకే ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది। బర్త్ సర్టిఫికేట్ కావాలంటే వాలంటీర్ గాని లేదా సంబంధిత అధికారి ఏ విధంగా విసిగించేవాడో మనం అందరము చూసాం। ఒకవేళ నువ్వు కనుక ప్రత్యర్థి పార్టీ వాడే ఉంటే నిన్ను తిప్పి 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 పిప్పి చేసేవాడు। కానీ అలాంటి వాటికి చెక్ పెడుతూ 9552300009 ని తీసుకొచ్చారు। జస్ట్ హాయ్ అని కొడితే అక్కడ లింకులు వస్తాయి, మీకు ఏం కావాలనేది అక్కడే మీరు అప్లై చేసుకోవచ్చు। అప్లై చేసిన తర్వాత ధృవీకరణ కూడా మీకు మెసేజ్ వస్తుంది, అక్కడే డౌన్లోడ్ చేసుకునే విధంగా కూడా ఫెసిలిటీస్ ని పెట్టారు। చూడండి ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం। మొదటి విడతలో విద్యుత్తు, ఏపీఎస్ఆర్టీసీ, దేవాలయ, రెవెన్యూ, పురపాలిక శాఖలతో పాటు వినతులు ఇచ్చేందుకు సదుపాయాన్ని కల్పించారు। ఇక మీదట విద్యుత్ సమస్యలు ఏవైనా ఉన్నా, లేదా ఏపీఎస్ఆర్టీసీలో టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, లేదా దేవాలయాలకు సంబంధించినటువంటి దర్శనాలకు టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, లేదా రెవెన్యూ ఇంతకు ముందు మీ సేవ ఉండేది, ఆ మీ సేవ లాంటి అడంగల్ లాంటిది కావాలంటే కూడా మీరు ఇందులో నుంచే పొందవచ్చు। వాట్సాప్ లో ఈ నెంబర్ కు హాయ్ అనే సందేశాన్ని పంపించాలి। ఆ తర్వాత తెలుగులో సమాచారం వస్తుంది, సేవను ఎంచుకోండి అని కనిపిస్తుంది। సేవను ఎంచుకుంటే అందుబాటులో ఉన్న సేవలు కనిపిస్తాయి, అవసరమైన సేవను ఎంచుకోవాలి। ఉదాహరణకు రెవెన్యూ శాఖను ఎంచుకుంటే ఓబీసీ వివాహ ధృవీకరణ పత్రము, వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రము, మరెన్నో సేవలు పొందడానికి క్లిక్ చేయండి అని వస్తుంది। ఆ సేవల్లో ఈడబ్ల్యూఎస్ ఎంపిక చేసుకుంటే ఆధార్ నెంబరు, ఇతర వివరాలు నమోదు చేయాలి। ఫిర్యాదు పరిష్కార సేవలు అందుబాటులో ఉన్నాయి, దీంతో ఫిర్యాదు పరిస్థితి కూడా తెలుసుకోవచ్చు। ఒకసారి అప్లై చేసిన తర్వాత దాని స్టేటస్ కూడా కనుక్కునే దానికి వీలుగా వాట్సాప్ పాలనను డిజైన్ చేశారు। ధృవపత్రాలతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధికి చేసిన దరఖాస్తు పరిస్థితిని కూడా తెలుసుకోవచ్చు। ఇంతకు ముందు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం పొందాలంటే మన ఎమ్మెల్యేనో, ఎంపీనో లేదా ప్రజాప్రతినిధులను గడ్డం పట్టుకొని అడుక్కొని పోయి వాళ్ళు పోయి అప్లై చేసి వాళ్ళు వస్తే వచ్చా లేకపోతే లేదు అన్నట్టుంది। కానీ ఇప్పుడు వాట్సాప్ పాలన ద్వారా డైరెక్ట్ గా మీరే ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేసుకోవచ్చు, దాని స్టేటస్ కూడా తెలుసుకునే విధంగా డిజైన్ చేశారు। విద్యుత్ బిల్లు, ఆస్తి పన్నులు చెల్లించవచ్చు, కరెంటు బిల్లులు కూడా ఇంకా డైరెక్ట్ గా వాట్సాప్ పాలనలోనే చెల్లించవచ్చును। రెవెన్యూ శాఖకు సంబంధించి భూముల రికార్డులు, సర్టిఫికేట్లు పొందవచ్చును। ఈ 1B, అడంగల్ లాంటివి కూడా ఇంకా మీరు ఈ వాట్సాప్ పాలనలోనే ఈ నెంబర్ కు హాయ్ అని పెడితే ఆ లిస్ట్ వస్తుంది, దాంట్లో సెలెక్ట్ చేసుకున్నామా, మీకు ఏ డిపార్ట్మెంట్ లో పని ఉందో తెలుసుకుని ఆ లింక్ లోపలికి వెళ్ళి మీ ఆధార్ నెంబరు ప్లస్ మిగతా వివరాలు ఇస్తే మొత్తం అప్పటికప్పుడే వచ్చేటట్లు డిజైన్ చేశారు। ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్, రద్దు, ప్రయాణం రిమైండర్ సేవలు కూడా అందుతాయి। ఏపీఎస్ఆర్టీసీ లో కూడా టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఇక మీదట డైరెక్ట్ గా ఈ నెంబర్ కి హాయ్ అని కొట్టి ఏపీఎస్ఆర్టీసీ అని క్లిక్ చేసుకుని అక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారో మీరు టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు, అదే విధంగా రద్దు కూడా చేసుకోవచ్చు। ఒకసారి టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఇన్ని గంటలకు బస్సు బుక్ అయింది అని చెప్పి ఒక ఇంటిమేషన్ కూడా వస్తుంది। రిమైండర్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయంట। చూడండి 1995లో ఈ గవర్నెన్స్, 2025లో వాట్సాప్ గవర్నెన్స్। అప్పట్లో ఈ గవర్నెన్స్ అని తీసుకొని వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా వెటకారంగా నవ్వడం కూడా మనం గమనించాము। ఆ ఈ గవర్నెన్స్ ఎన్ని అద్భుతాలు సృష్టించిందో ఇప్పుడు 2025లో వాట్సాప్ గవర్నెన్స్ కూడా మరిన్ని అద్భుతాలు సృష్టించబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు। మెటా ప్రతినిధులతో చంద్రబాబు భేటీ, మన మిత్ర పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ను శ్రీకారం చుట్టడం చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు। 1995లో ఈ గవర్నెన్స్ ను శ్రీకారం చుట్టగా అప్పుడు 1995లో కూడా ఈ గవర్నెన్స్ ను తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే। 2025లో వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించినట్లు ఎక్స్ వేదికగా గురువారం వెల్లడించారు। ఈ సందర్భంగా మెటా ఇండియా ఉపాధ్యక్షులు సంధ్యా దేవనాథన్, వాట్సాప్ డైరెక్టర్ రవి గారు మెటా
స్ట్రాటజిక్ ప్రోగ్రామ్ అండ్ పార్ట్నర్షిప్ డైరెక్టర్ దివ్య వదేరా బృందాన్ని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు కలిసి సమావేశం అయ్యారు. సో ఇంకా మీదట ఏ వాలంటీర్ అవసరం లేదు. పెన్షన్లు కావాలంటే 4,000 రూపాయలు 1వ తారీఖే మీ చేతిలో పెడుతున్నారు. మిగిలినటువంటి వాలంటీర్లు చేసే పని, సచివాలయ సిబ్బంది చేసే పనిని కూడా ఇక మీ చేతిలోకే వాట్సాప్ రూపంలో తీసుకొని వచ్చారు ప్రస్తుత కూటమి ప్రభుత్వము. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.